సో మీకు ఒక బిగ్ బాస్ రూమ్ సీక్రెట్ రూమ్ ఎలా ఉంటుంది సో అలాంటి రూమే మీకు చూపిస్తాను ఈ హోటల్లో. ఎంత అమేజింగ్ అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక బెస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. హే గాయ్స్, లైక్ ఈరోజు మేము డే 3 ఇన్ థాయిలాండ్. ఈరోజు వచ్చేసి యాక్చువల్గా మేము చాంగ్ మాయిలో ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసాము. నెక్స్ట్ మేము ఫుకెట్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మాకు లైక్ 12 o'clockకి ఫ్లైట్ ఉంది. సో 9:30 ఇప్పుడు టైం అవుతుంది. సో ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి జస్ట్ 10:30 వరకు స్టార్ట్ అయిపోయినా కూడా ఇట్స్ ఓకే. ఈ చాంగ్ మై హోటల్ వెకేట్ చేసేస్తున్నాము. అండ్ యా చలో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. మోడ్ దొరికింది, అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. నేనే తీసేసాను. ఇప్పుడు ఎట్లా వెకేట్ చేయాలి కదా, అవన్నీ చూస్తే వాళ్ళు భయపడిపోతారు ఇక్కడ వాళ్ళు అని చెప్పేసి మేము ఏం తెచ్చినా కూడా వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ ఫ్రిడ్జ్ ఉన్నది ఇంత కానీ దానికి మొత్తం నింపేశాడు అనమాట. కానీ ఇప్పుడు నేను పోయే ముందు తీసేసాను. కొంచెం టైం ఉందని చెప్పేసి రూమ్లోనే టైం స్పెండ్ చేస్తున్నాము. సో అన్ని బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసుకున్నాము 1 day బిఫోరే. సో లాస్ట్ మూమెంట్లో హడావుడి ఉండద్దు అని చెప్పేసి. అండ్ ఆల్సో లైక్ కొంచెం మీకు రూమ్ కూడా చూపిస్తాను. ఓకే లెట్స్ ఓపెన్. దొరికింది కొద్దిసేపు హోటల్లో, బికాజ్ హోటల్ ఈజ్ ఓన్లీ ఫర్ స్లీపింగ్ అండ్ టేకింగ్ బాత్. సో దానికోసమే కాబట్టి ఎక్కువ మనం వాడడం కాబట్టి సో అంతగా మేము ప్రిఫర్ చేసి ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకున్నాం. సో మా పృథ్వీ అయితే నీట్గా చదివేశాడు. నాట్ బికాస్ ఆఫ్ వీడియో, ఆయనకు ఓసిడి కొంచెం ఉంటుంది అనమాట, మినిమం లెవెల్ అనమాట. సో తనకి నీట్గా మనం వాళ్ళు ఎలా ఇచ్చారో మనం అలాగే చేసిపోదాం అనేసి ఆ విహాన్ ఎలా ఇచ్చారో అలాగే చేద్దాం అనేది మొత్తం నీట్గా పెడతాడు, ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు. సో మీకు ఒక బిగ్ బాస్ రూమ్ సీక్రెట్ రూమ్ ఎలా ఉంటుంది సో అలాంటి రూమే మీకు చూపిస్తాను ఈ హోటల్లో. సో లెట్స్ ఓపెన్ ద డోర్. కుల్జా సిమ్ సిమ్. ఈ డోర్ ఎందుకు ఈ డోర్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. నేను రాగానే అరే 2 rooms ఉన్నాయా ఇందులో అని చెప్పేసి నేనే షాక్ అయ్యి ఓపెన్ చేస్తే నాకే షాక్ అయింది. సో సీక్రెట్ రూమ్ నిజంగానే సీక్రెట్ రూమ్ అంటే నిజంగానే సీక్రెట్ రూమ్. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది, టైం అవుతుంది. 15 minutesలో వెళ్ళకపోతే క్లోజ్ అయిపోతుంది. చలో దెన్ లెట్స్ గో. పద 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 విహాన్ పద. ఓ నిన్న కూడా ఇదే టైంకి వెళ్ళాం కదా. పద 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 లేట్ అవుతుంది. పద ఫాస్ట్గా. బ్యాగ్స్ తీసుకో విహాన్. ఏం పెట్టుకుంటున్నావు? ఇదే తిని బతుకుతాను 3 రోజుల నుంచి. బ్రెడ్ జామ్ ఫ్రూట్స్, బ్రెడ్ జామ్ ఫ్రూట్స్. ఇక్కడ ఉన్నాయి ఫుడ్స్ కానీ అవి మనం తినలేం. నా మోస్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ ఇలాగే ఉండే, బ్రెడ్ జామ్ అండ్ ఫ్రూట్స్. బట్ పృథ్వీ అండ్ విహాన్ ఇద్దరు థాయ్ ఫుడ్ ట్రై చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆల్రెడీ జాపనీస్ ఫుడ్ కొంచెం అలవాటు ఉంది కదా. సో మేము చాంగ్ మాయి నుంచి అయితే ఫుకెట్కి వచ్చాము. సో ఫుకెట్లో వచ్చి ఇక్కడ హోటల్లో మనం చెక్ ఇన్ అయ్యాము. చెక్ ఇన్ అయ్యాక లైక్ స్విమ్మింగ్ పూలే ఉంది, అంటే మా రూమ్కి కనెక్టింగ్గా స్విమ్మింగ్ పూల్ ఉంది. డెఫినెట్గా నేను రూమ్ టూర్ చేస్తాను. చాలా బాగుంది అసలు. ఎంత అమేజింగ్ అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఒక బెస్ట్ రిసార్ట్ అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. మంచి స్విమ్మింగ్ చేశాక మంచి విహాన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో ఈరోజు మేము ప్రాపర్గా ఇండియన్ ఫుడ్ తిందాం అనేసి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాము. సో లైక్ చూపిస్తాను. సో మంచిగా ఎదురుగా స్విమ్మింగ్ పూల్ అండ్ నా ఎదురుగా ఇండియన్ ఫుడ్. సో నేనైతే ఫుల్ ఆకలి అవుతుంది. స్విమ్మింగ్ చేశాక వాటర్లో దిగాక ఫుల్ ఆకలి అవుతుంది కదా. సో ఫుల్ అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం. సో లెట్స్ అటాక్. విహాన్కి దాల్ కిచిడి అండ్ సమ్ రైతా, ఇక్కడ రైతా అండ్ ఇది గ్రీన్ చట్నీ, ఆనియన్స్ అండ్ పికిల్ ఫర్ దిస్ కిచిడి అండ్ సమ్ సలాడ్. అండ్ దిస్ ఇస్ చికెన్ తందూరి. మరి చూపిస్తాను. చూడండి బాగుందా టేస్ట్? ఓకే కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది.
మేము తిన్నాక విహాన్కి తినిపించాము. సో ఇక తర్వాత మేము పడుకున్నాము, బికాజ్ నెక్స్ట్ డే ఎట్లాగో తిరిగేది ఉంటుంది అనేసి. అండ్ దానికన్నా ప్రీవియస్ 2 days కూడా ఫుల్ తిరిగాం కదా, సో ఈరోజు కొంచెం మాకు రిలాక్స్డ్ లాగా అయింది. సో నెక్స్ట్ డే మేము ఓల్డ్ టౌన్ ఫుకెట్కి వెళ్ళాము. నెక్స్ట్ ఫుకెట్ వ్యూ పాయింట్ అని, అది కూడా ఒక బెస్ట్ ప్లేస్. అండ్ ఆల్సో బాంగ్లా స్ట్రీట్కి వెళ్ళాము. నెక్స్ట్ డే 4 ఇన్ థైలాండ్. సో ఇది వచ్చేసి ఫుకెట్ ఓల్డ్ టౌన్. అండ్ విహాన్ జోష్ చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉండేనో. సో స్ట్రీట్స్ అంతా అలా కొంచెం తిరుగుతూ కొంచెం షాపింగ్ చేసాము. అండ్ బై ది వే మా విహాన్ ఎక్కడ యానిమల్స్ కనిపిస్తే అక్కడే ఆగిపోతాడు. సో 5 minutes ఆ యానిమల్తో కొంచెం ముచ్చట పెట్టాకనే వేరే ప్లేస్కి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఇదొక ఫుకెట్ వ్యూ పాయింట్ అని ఇన్స్టాగ్రామ్లో మస్తు హైప్ అయింది ఈ ప్లేస్. ఇది ఇన్స్టాగ్రామబుల్, అంటే ఫొటోస్ కోసం అయితే బెస్ట్. అండ్ ఆల్సో వ్యూస్ కూడా అమేజింగ్గా ఉన్నాయి ఈ ప్లేస్లో. సో బాలి స్వింగ్ ఎలా ఉందో ఇక్కడ ఒక చిన్న స్వింగ్ కూడా ఉంది. సో ఇది కూడా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి ఒకవేళ ఫుకెట్కి వెళ్తే. సో మేమైతే పతాంగ్ బీచ్కి వచ్చాము. పతాంగ్ బీచ్ దగ్గరలో ఉన్న బాంగ్లా స్ట్రీట్కి అయితే వచ్చినాము. సో కొంచెం నైట్ లైఫ్ ఎంజాయ్ చేద్దామండి, ఇక్కడ ఎట్లా ఉంటుందని చెప్పేసి అయితే చూద్దామని వచ్చినాము. సో ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో కరెంట్లీ నాకు ఇప్పుడు ఏ సాంగ్ గుర్తొస్తుందంటే సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. No money, no honey. Good boy go to heaven. Bad boy go to Bangkok. నెక్స్ట్ టుక్కి వెళ్దాం. బాంగ్లా స్ట్రీట్ ఎలా ఉంటుందో మీకు కూడా ఒక కొంచెం చూపిస్తాను. సో లెట్స్ గో. విహాన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ పిల్లలతో కూడా వస్తున్నారు. అంటే నేను ఏమనుకున్నా అంటే మళ్ళీ విహాన్ ఎలా ఉంటాడో ఏంటో అసలు ఈ ప్లేస్లో అనేసి అనుకున్నాను. బట్ చాలామంది పిల్లలు వస్తున్నారు అసలు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్ అసలు చెప్పాలంటే. లైక్ నెవర్ సీన్ బిఫోర్ అలాంటి ప్లేస్ అనమాట. సో యా, అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? నేనే అబ్జర్వ్ చేయలే, మీరేం చేస్తారు? సో స్లోమో వేస్తాను. అక్కడ నా పక్క నుంచి విశ్వక్సేన్ గారు వెళ్తున్నారు. సో నేను చూడకుండా అలా ముందుకు వెళ్ళిపోతున్నా. పృథ్వీని పిలిచి మరీ చూపించారు. సో అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఆ పర్సన్ని కలుస్తా అనుకోలేదు ఇక్కడ. సో మేబీ మరి ఏమో మరి చాలా త్వరగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏదో సమ్ షూటింగ్ ఉండే అంట, సో అందుకే వచ్చారు. నెక్స్ట్ గర్ల్స్కి ఫేవరెట్ థింగ్ షాపింగ్. నేను ఆల్రెడీ ఫుకెట్ ఓల్డ్ టౌన్లోనే బ్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మంచిగా కనిపించాయి కలెక్షన్. సో వచ్చి చూశాను. సో సేమ్ అక్కడ తీసుకున్న బ్యాగే ఇక్కడ ఇది ఎంత అని అడిగితే అక్కడికన్నా ఇక్కడ 150 bahts తక్కువ చెప్పారు. సో బార్గెనింగ్ ఈజ్ ద కీ అనమాట బ్యాంకాక్లో. సో అది చేయకపోతే మాత్రం మీరు చాలా మోసపోతారు ఇక్కడ. అదైతే నేను తెలుసుకున్నా. నెక్స్ట్ డే మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ ప్లేస్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి. సో ఆ ప్లేస్ చూడడానికి 2 కళ్ళు సరిపోలే నిజం చెప్పాలంటే, అంత బాగుండే. అండ్ త్వరలోనే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను, దానికోసం స్టే ట్యూన్ గైస్. చలో దెన్ ఇవాల్టి వ్లాగ్ ఇంతే. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.